ఐపీఎల్ అంటే చాలా కాలంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పేర్లే వినిపించేవి. రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని లాంటి దిగ్గజ కెప్టెన్ల సారథ్యంలో చెరో 5 సార్లు కప్పు గెలిచి ఈ టోర్నీకే ఓ బెంచ్ మార్క్ సెట్ చేశాయి. కానీ కెప్టెన్సీలు మారిన తర్వాత ఈ రెండు జట్లు తడబడ్డాయి. ఇందులో చెన్నై గెలిచిందనుకోండి, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. ఈ టాప్ టీమ్స్ పని అయిపోయిందా, వాళ్ళ స్వర్ణయుగం ముగిసిందా అనేది ఎక్కువగా చర్చ నడుస్తుంది. ముంబై ఇండియన్స్ పరిస్థితి చూస్తే రోహిత్ స్థానంలో హార్దిక్ పాండే కెప్టెన్ అయ్యాక గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ఒకప్పుడు 200కు పైగా స్కోర్లను అవలీలగా ఛేదించే ముంబై ఇప్పుడు ఒత్తిడిలో కుప్పకూలుతుంది. గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో చేతులెత్తేయడమే ఇందుకు నిదర్శనం. అటు చెన్నై సూపర్ కింగ్స్ కూడా అంతే. ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ అయ్యాక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో ఆ జట్టు దిక్కుతోచని స్థితిలో కనిపించింది. ఒకప్పుడు ధోని వ్యూహ చతురతకు మారుపేరుగా నిలిచిన చెన్నై ఇప్పుడు ఆ పదును కోల్పోయినట్టుంది. దీంతో ఒకప్పుడు స్థిరత్వానికి పెట్టింది పేరైన ఈ రెండు జట్లు ఇప్పుడు కొత్త నాయకత్వం, జట్టు కూర్పులతో ఇబ్బంది పడుతూ బలహీనంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ సమస్య కెప్టెన్సీ మార్పులోనే ఉంది. రోహిత్, ధోని కేవలం కెప్టెన్లు మాత్రమే కాదు, వాళ్ళు జట్టుకు ఎమోషనల్ సపోర్టు, వ్యూహాల్లో మాస్టర్ మైండ్స్. వాళ్ళు పక్కకు తప్పుకోవడంతో జట్టు సమతుల్యత, ఆటగాళ్ల మానసిక స్థితిలో లోపాలు కనపడ్డాయి. ముంబై ఇంకా బుమ్రా, రోహిత్ లాంటి సీనియర్లపైన ఆధారపడడం, చెన్నైలో శివం దూబే తప్ప మిడిల్ ఆర్డర్ లో నమ్మదగిన ప్లేయర్ లేకపోవడం వారి బలహీనతను స్పష్టం చేస్తుంది. అయితే అప్పుడే ముంబై చెన్నైలను తక్కువ అంచనా వేయడం తొందరపాటి అవుతుంది. ఐపీఎల్ చరిత్ర చూస్తే ఎత్తుపల్లాలు సహజం. ఈ రెండు ఫ్రాంచైజీల దగ్గర పుంజుకోవడానికి కావాల్సిన వనరులు, గొప్ప చరిత్ర ఉన్నాయి. చెన్నై ఎప్పుడు వేలంలో తెలివైన ఆటగాళ్లను ఎంచుకుంటుంది. ముంబై ఇండియన్స్ ఎందరో స్టార్లను వెలుగులోకి తెచ్చింది. అవన్నీ గతంలో ముంబైని విజేతలుగా నిలబెట్టాయి. పైగా ధోని ఇంకా మెంటర్ గా జట్టుతోనే ఉండడం, రోహిత్ అనుభవం ఆటగాళ్లకు స్ఫూర్తినిచ్చి మళ్లీ గాడిలో పడేలా చేయవచ్చు.